హాయ్, గుడ్ మార్నింగ్. నా జీవన ప్రపంచానికి స్వాగతం. మీ గ్రామీణ వైద్యుడు రవిప్రకాష్. ఈ రోజుల్లో మనకు ప్రతిరోజు గ్యాస్ ట్రబుల్ ప్రపంచంలో ఎక్కువైపోయింది. ఈ గ్యాస్ ట్రబుల్ ఎందుకు వస్తుంది అందరికీ తెలుసు మీకు, కానీ మీరు పాటించాలి. అంతే తేడా ఏంటంటే పాటించాలి. మీరు పాటించకుండా అనుకోకుండా రోజు మీరు ఒక చిట్కా చెప్తారు. ఒక తమలపాకు, కొద్దిగా వామ, కొద్దిగా వెల్లుల్లిపాయలు, ఒక రెమ్మ వెల్లుల్లిపాయలు, ఒక రెమ్మ, ఒక అర స్పూన్ వామ, ఒక తమలపాకు. దీంట్లో మీకు చిన్న ఒక ఉప్పు రవ్వ, అంత ఒక రవ్వ ఉప్పు, చిన్న దొడ్డు ఉప్పు ఉంటుంది కదా, ఒక రవ్వ అలా వేసుకొని బాగా కచ్చాబచ్చా నోట్లో నమిలేసి నీళ్ళు తాగేసేయండి. నీళ్ళు తాగేయండి. ఒక 10 నిమిషాల తర్వాత మీరు తిన్న వెంటనే లేచి కొంచెం ఒక 30 నుంచి 40 వాకబుల్, జస్ట్ మనం ఇంట్లోనే అలా తిరిగేసేయాలి. ఒక 30-40 అడుగులు వేసేస్తే సరిపోతుంది. మీరు చూడండి, మోషన్ అలాగా పరిగెత్తుతారు, ఫ్రీగా కొట్టేస్తారు, పేగులన్నీ క్లీన్ అవుతాయి. ఇది రెగ్యులర్గా మీరు ఒక వారం పాటు చేసి చూడండి, మీ దినచర్యగా కంటిన్యూషన్ అవుతుంది. అలాగా మీరు రోజుకు 2-3 సార్లు మోషన్ పోవడానికి అవకాశాలు ఉంటాయి, క్లీన్ అయిపోతాయి. వామ, తమలపాకు, వెల్లుల్లిపాయలు బ్యాక్టీరియాను డెడ్ చేసేస్తాయి, పనికిమాలిన బ్యాక్టీరియాని చంపేస్తాయి. వామలో ఉండే గుణం ఏంటంటే గ్యాస్ ఫామ్, ఏవైతే చిన్న బెలూన్స్ ఉంటాయి కదా, అవన్నీ టపా పగిలిపోతాయి. అంటే గాలి బుగ్గలు, అవే గ్యాస్ ట్రబుల్. మీరు డాక్టరు సెలన్ ఎక్కించేటప్పుడు చిన్న బుగ్గ వస్తుంది బెలూన్ లాగా. సార్ అందులో బెలూన్ వస్తుంది అని అంటారు, చిన్న బుగ్గలు వస్తున్నాయి సార్ అంటే. అవి మనం ఏం చేస్తాం, కొన్నిసార్లు మిస్టేక్ వల్ల డాక్టర్లు కొన్నిసార్లు పెట్టేస్తుంటారు. అందుకే మొత్తం దాన్ని ఎయిర్ అంతా తీసేసి ఫ్లో కంటిన్యూ ఉంటుంది, అలా ఉండాలి. అప్పుడు గ్యాస్ ట్రబుల్ అనేది, దాంట్లో గాలి బుగ్గలు అనేవి ఉండవు సెలన్ బాటిల్లో. అప్పుడు అవి ఎక్కించాలి. ఐవి ఇంటర్వెన్స్లో, అంటే నరాల్లో, రక్తనాళాల్లో ఎక్కించినప్పుడు అవి ఎలా లోపలికి వెళ్తావో, ఒకవేళ మీరు ఆ బెలూన్ లాంటిది ఎక్కించారనుకోండి, ఆ బెలూన్ కూడా రక్తంలో అలాగే వెళ్ళిపోతుంటుంది. మనం తిన్నప్పుడు కూడా వాటరు మీరు ఏం చేస్తారంటే ఎత్తిపోసుకుంటుంటారు. ఎత్తిపోసుకున్నప్పుడు సగం గాలి వెళ్ళిపోతుంటుంది, సగం వాటర్ వెళ్ళిపోతుంటుంది లోపల. అందుకే కొంచెం సిప్ చేస్తూ తాగాలి. మూతికి పెట్టుకొని కొంచెం సిప్ చేస్తూ తాగాలి. సిప్ చేసినప్పుడు వాటర్ ఏమైందంటే బాడీ అబ్జర్వ్ చేస్తుంది, ఇక్కడి నుంచో బాడీ అబ్జర్వ్ అయిపోతుంది. అంటే బాడీ అనేది కొద్దిగా తాగాలి. చప్పరిస్తూ తాగితే ఏమైందంటే బాడీ అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది. ఈ అబ్జర్వ్ చేసినప్పుడు బాడీలో వేడి అనేది వెళ్ళిపోతుంది. మనం గబగబ తాగినామనుకో, గొట్టంలో నీళ్ళు అలా వెళ్ళిపోతాయి, అవి వెంటనే యూరిన్లోకి వచ్చేస్తాయి, కానీ దానివల్ల ఉపయోగం ఉండదు. అందుకే మనము గ్యాస్ ట్రబుల్ని పూర్తిగా తొలగించుకోవాలి అనుకుంటే నీళ్ళని సిప్ చేస్తూ తాగాలి. ప్రతిరోజు మనం తిన్న తర్వాత, తినక ముందైనా కానీ తాగాలనుకున్నప్పుడు సిప్ చేస్తూ తాగాలి. మధ్యలో మనం మాట్లాడకూడదు ఎవరితో. భోంచేసేటప్పుడు ఎవరితో మాట్లాడకూడదు. మనకు కావాల్సిన వస్తువులన్నీ ముందు పెట్టుకోవాలి. ఏం తింటున్నామో అది ముందు పెట్టుకొని ఎవరితో మాట్లాడదు. టీవీలు చూడడం, ఫోన్లు చూడడం, వీటి వల్ల ఏమైందంటే కాన్సన్ట్రేట్ దెబ్బతిని మనం తిన్న వస్తువులో, ఫుడ్లో ఉండే మినరల్స్, విటమిన్స్ అన్నీ కూడా బాడీ అబ్జర్వేషన్ తగ్గిపోగానే అలా మనకి బాడీ మనం తిన్నామా లేదా కూడా మీకు తెలియకుండా అయిపోతుంది. ఒక్కోసారి మీరు మైండ్ ఆలోచనలు ఎక్కడో వెళ్ళిపోయి తినేస్తుంటారు, ఏది పడుతుంది అది లోపలికి వెళ్ళిపోతుంటే పేగులోకి తోచేస్తుంటారు, కడుపు ఉబ్బిపోతుంది తప్ప అక్కడ డైజెస్టివ్ సిస్టమ్ సరిగా ఉండదు, దెబ్బతినిపోతుంది. అందుకే పేగులకు మనము, అందుకే పళ్ళు, మన గాడ్ ఇచ్చిన పళ్ళు ఏవైతున్నాయో అవి నమలాలి. నమిలి వాటర్ని సిప్ చేస్తూ చప్పరిస్తూ తాగితే ఈ బాడీలో అన్ని రక్తనాళాలు ఇక్కడ నుంచి అబ్జర్వేషన్ స్టార్ట్ అవుతుంది. అబ్జర్వ్ జరగాల, బాడీ అబ్జర్వ్ చేయాలి. ప్రతి ఫుడ్లో ఉన్న ఎంజైమ్స్, విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ బాడీ అబ్జర్వ్ కావాలి. అబ్జర్వ్ కావాలంటే ప్రతి గింజని నమలాలి బాగా. ప్రతి వస్తువు, అన్నం కానీ, చిన్న రొట్టె ముక్క కానీ, తింటున్న వస్తువులో కాయగూరల్లో ఉండే గింజలు కానీ బాగా నమిలి మింగాలి. అప్పుడు ఏమవుతుందంటే జ్యూసీగా నోట్లోకి వెళ్ళి, ఇంతకుముందు మీకు గట్ గురించి చెప్పినప్పుడు అందులో చెప్పాను కదా, నమలాలి బాగా, నమిలి కింది వీడియో చూడండి. తర్వాత గట్ గురించి ఉంది, ఇంకా గట్ గురించి ఇంకా కొత్త కూడా చెప్తాను నేను. ప్రజెంట్గా అది ఒకటి చేశాను, ఇది కూడా మీరు చూడండి. తినే వస్తువుని ఎంత నమిలి తింటే
అంత ఆరోగ్యం అనేది పెరుగుతుంది. అయితే తినే వస్తువుల్లో కూడా ఏది పడితే అది తింటే ఖచ్చితంగా పేగులకు ఇబ్బందులు అవుతాయి. పేగుల్లో ఇప్పుడు ఏమైతే అంటే మనకు మంచి తిన్న ఫుడ్ తీసుకుంటే నమిలి లోపల మింగడం వల్ల ఈ స్టమక్ ఉంటుంది కదా, ఈ స్టమక్లో మనం తిన్న ఆహారాన్ని బయటికి వెళ్ళి పంపించినది మంచిదా చెడ్డదా అనేది మనకు తెలియదు, మనం తినేస్తుంటాం. ఇక్కడ పోయిన తర్వాత మనకు గాల్ బ్లాడర్ నుంచి పిత్తాశయం అంటాం దాన్ని, దాంట్లోకి వెళ్ళి సిట్రిక్ ఆమ్లమ్స్ అన్నీ కూడా రిలీజ్ అయ్యి మన ఆహారంలో ఉన్న వ్యర్థ పదార్థాలని చంపేస్తుంది. అందులో ఉన్న అంటే సింపుల్గా చెప్పాలంటే మనం బాత్రూంలో యాసిడ్ పోసి ఎట్లా కడిగేస్తామో పనికిమాలిన బ్యాక్టీరియాని, మనం తిన్న ఫుడ్లో ఏదైతే లోపల పోయించడో దాంట్లో ఉన్న అన్నిటిని ఆ సిట్రిక్ ఆమ్లం వచ్చి పనికిమాలిన బ్యాక్టీరియాని చంపేస్తుంది. చంపేయడం వల్ల అప్పుడు ఆ మంచి పదార్థం లోపలికి వెళ్తుంది. అందుకే అప్పుడు గ్యాస్ ట్రబుల్ అనేది ఉండదు. ఈ గ్యాస్ ట్రబుల్ రావడానికి కారణం ఏంటంటే ఒకవేళ మనం అన్నం మెతుకులు గబగబా తిన్నామనుకో ఆ సిట్రిక్ ఆమ్లం కొంత చంపేస్తుంది, కొంత అలా వెళ్ళిపోతుంది పేగుల్లో కొద్దిగా అన్నం మెతుకులు జారిపోవడం అలా జరుగుతుంది. అందులో బ్యాడ్ బ్యాక్టీరియా చనిపోదు, గుడ్ బ్యాక్టీరియా అసలు ఉండదు. అది బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది, అందులో బ్యాడ్ బ్యాక్టీరియా చనిపోకుండా అది బతికి బయట లోపలికి వెళ్ళిపోతుంది. దాన్ని చంపాలంటే స్టమక్లోనే చంపేసేయాలి. ఏదైతే పిత్తాశయం ఉంది కదా దాన్ని గాల్ బ్లాడర్ అంటారు కదా, దాంట్లో ఉంచే రసాయన సిట్రిక్ ఆమ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఘాటుగా ఉంటుంది, లిక్విడ్ ఒక యాసిడ్ లాగా మనకు పనిచేసే విషయం అది స్టమక్లో ఆ తిన్న పదార్థాన్ని దాన్ని బాగా ఆ పనికిమాలిన చెత్తని చంపేస్తుంది. కాకపోతే మనం తినే వస్తువును కూడా మెత్తగా నమిలి మిగితే ఆ మెత్తగా తిన్న అన్నాన్ని మొత్తంలో ఉండే బ్యాక్టీరియా పనికిమాలిన బ్యాక్టీరియాని చంపేస్తుంది. అప్పుడు గుడ్ బ్యాక్టీరియాకి ఏం కాదు, అది హ్యాపీగా లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయాక పేగులు అబ్జర్వ్ చేస్తుంది, పేగులు బాగా అబ్జర్వేషన్ చేసి దాంట్లో ఉన్న ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్, న్యూట్రాసిటికల్స్ అన్నీ కూడా లివర్ ద్వారా పంపించి లివర్ నుంచి మళ్ళీ శరీరానికి మంచి అవయవాలకు అన్నీ పంపిస్తుంటాయి. ఆ గుడ్ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మంచి ఫుడ్ని తీసుకొని బాడీని సెటరేట్ చేస్తుంది. ఆ బ్యాక్టీరియా అంతా శరీరంలో మనకి ఏ అవయవాలకి ఏం కావాలో పంపిస్తుంది. అప్పుడు గ్యాస్ ట్రబుల్ అనేది ఉండదు. గ్యాస్ ట్రబుల్ మన గబగబా తిన్నది మింగినప్పుడు కొంత స్టమక్ నుండి కొంత జారిపోయి జరిగినప్పుడే గ్యాస్ ట్రబుల్ అయిపోతుంది. అందుకే పండ్లల్లో బాగా నమలాలి, మనం తాగుతున్న నీరు కూడా అబ్జర్వ్ జరగాలి. తిన్న తర్వాత ఇంకోటి, మనం అన్నం తినే ముందు కొంచెం ఒక చిన్న టీ గ్లాస్ అయిన వాటర్ ఒక 5 నిమిషాల ముందు తాగినామనుకో పేగులు డ్రై అయిపోకుండా ఉన్నాయని వేడిగా ఉండి మన గ్యాస్ ట్రబుల్ ఉండడం వల్ల లోపల వేడి అయి ఉంటుంది. ఆ నీళ్ళు తాగడం వల్ల కొంచెం పేగులు తడి అనేది వచ్చేస్తుంది. అప్పుడు మనం తిన్న ఫుడ్ కూడా జ్యూసీగా తినేది జారిపోతుంది లోపల. మనం మధ్యలో ఇట్లా వెక్కిళ్ళు బట్టి మధ్యలో అన్నం తట్టుకున్నప్పుడు నీళ్ళు తాగుతుంది, అలా తాగకూడదు. అసలు అలవాటే మంచిది కాదు. మధ్యలో నీళ్ళు తాగడం అలవాటు మంచిది కాదు. దానివల్ల గ్యాస్ ట్రబుల్ వస్తుంది. తినేటప్పుడు మాట్లాడకూడదు, టీవీలు చూడడం, ఫోన్లు చూడడం ఇవన్నీ చేయకూడదు. మీరు మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే ఏదైనా సైగ చేసి చూపించుకోవాలి, పలానా వస్తువు దగ్గర ఉన్నది తీసుకుంటాడు, అంతే తప్ప అది వండి ఇది నాకు ఈ కర్రీ కావాలా, నాకు అక్కడ ఉన్నది వేసుకొని తింటాను అట్లా చెప్పకూడదు. సైలెంట్గా తీసుకోవాలి, లేచి తీసుకోవచ్చు, లేదు వాళ్ళని హెల్ప్ చేసి ఇట్లా చూపించవచ్చు, తీసుకొని అబ్జర్వ్ అది నాకు కావాలి. లేదు అంటే ముందే మనం అన్ని టేబుల్ పైనో లేకపోతే కింద కూర్చోనో, అసలు టేబుల్ మీద కంటే కింద కూర్చొని తినాలి తెలుసా. అట్లా కూర్చొని తినడం వల్ల పేగులు ఒత్తిడికి అబ్జర్వ్ ఎక్కువ జరుగుతుంది. ఇట్లా కూర్చొని తినడం టేబుల్ పైన మనకు సరైన తీరుగా ఇది ఉండదు. అందుకే కింద కూర్చొని తినడం వల్ల గ్యాస్ ట్రబుల్ రాదు. చూడండి, పూర్వం చాలామంది వాళ్ళు విలేజ్లో ఉన్న వాళ్ళు కింద కూర్చొని తింటారు, పొలానికి వెళ్తారు, ఎక్కడ పడితే అక్కడ పొలాల్లో కూర్చొని తినేస్తారన్న వాళ్ళకి ఎంత ఒకేసారి పొద్దున అలా కుప్పగా మోషన్ వెళ్ళిపోతారు డైరెక్ట్ ఒక రోజుకి ఒకసారి. ఒకవేళ అవసరం సాయంత్రం కూడా ఒక మధ్యలో కూడా కూర్చుంటారు. వాళ్ళకి గ్యాస్ అనేది ఉండదు, బాంబులు అనేటివి రావాలి తెలుసా. బాగా విలేజ్లో పోయి అడగండి, నాకు రావు అని చెప్పంటారు. చాలామంది రైతులు అడగండి, ఎవడో అగడబట్టినట్టు తిని వాడు ఏదో తెలియక ఇది చేసినోడికి వస్తాయి తప్ప కరెక్ట్ నమిలి వాడు ఏం చేస్తాడు, ఒక గంట సేపు రెస్ట్ తీసుకొని మంచిగా 20 నిమిషాలు కూర్చొని హ్యాపీగా నమిలి మింగేస్తాం. అప్పుడు మనం తిన్నప్పుడు లాస్ట్కి అన్నమంతా మీరు తింటూ ఉండండి. ఫస్ట్ ఏదో ఒక 5-10 నిమిషాల ముందు వాటర్ తాగారనుకో, చిన్న గ్లాస్ వాటర్, పేగులంతా తడి లేకుండా
ఉంటాయి అప్పుడు ఆ డ్రై అయినంత తడితో వచ్చేస్తుంది. అప్పుడు మనం తిన్న వస్తువులు జారిపోతుంటుంది మంచిగా. అది జారిపోయినప్పుడు లోపల పేగులు కూడా ఆ పిండి పదార్థాలుగా మొత్తం అయిపోయినప్పుడు దాన్ని అబ్జర్వ్ చేస్తుంది కదా. అబ్జర్వ్ చేసినప్పుడు వాటర్ శాతం కూడా అంతే ఈక్వల్గా అబ్జర్వ్ అవుతుంది. అందులో తిన్న ఫుడ్ కూడా అంతే అబ్జర్వ్ అవుతుంది. ఎలాంటి చిన్న చిన్న బబుల్స్ కానీ బుగ్గలు కానీ ఏమీ ఉండవు. అట్లా పేగు అనేది నీట్గా వెళ్ళిపోవాలి. పేగు ఎప్పుడైతే మనము ఇంటి దగ్గర వాటర్ పైప్ పట్టినప్పుడు వాటర్ పట్టి ఒక 2 రోజులు దాన్ని మామూలు ఒక రోజు సరిగ్గా వాడలేమనుకో, అందులో పాకురు చేరిపోతుంది. ఆ పాకురు ఒకసారి బోర్ వేసినప్పుడు కానీ వాటర్ వేసినప్పుడు ప్రెజర్ కొట్టగానే అందులో పాకురు వచ్చి బయట పడుతుంది. ఆ పాకురు అనేది మనం తిన్న వస్తువుల్లో కూడా మసాలాలు కానీ వేరే రకరకాల ఫుడ్ తింటాం కాబట్టి పనికిమాలిన ఫుడ్ తినడం వల్ల ఏమైందంటే పేరుకపోతుంది లోపల, పాకురులాగా పేరుకపోతుంది, పేగుకంతా పేరుకపోతుంది. ఆ పేగు పనిచేయడం అబ్జర్వ్ చేయడం అనేది ఉండదు. పేగులు అనేటివి అబ్జర్వ్ చేస్తున్నది ప్రతి ఫుడ్డులు ఫ్రీగా వెళ్ళిపోతుంది. అలా ఎక్కడ క్లీన్ ఉండాలి పైపు. క్లీన్ లేకుండా తిన్న పదార్థాలు ఏదైతుందో ఆ పైపులో పాకురులాగా చేరిపోతుంది, మన పేగుల్లో కూడా చేరుకుపోతుంది. ఆ చేరుకుపోయినప్పుడు ఏంటంటే అబ్జర్వేషన్ ఉండదు. అప్పుడు మనకు ప్రోటీన్స్ అందవు, విటమిన్స్ అందవు, న్యూట్రాసిటికల్స్ అందవు, మినరల్ ఏవి కూడా అందవు. అప్పుడు బాడీకి సరైన శక్తి అనేది ఉండదు. అబ్జర్వ్ చేయాలంటే పేగు క్లీన్ ఉండాలి. పేగు క్లీన్ ఉండాలంటే మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏం తింటున్నాం, ఎలాంటి తింటే లోపలికి పోతుంది, మన మైండ్తో ఆలోచించాలి. అరే ఇది తింటున్నాం, ఇది బాగా నమిలి అంటే చూసి నా పేగులు వెళ్ళిపోతుంది, ఫ్రీగా మోషన్ కరెక్ట్గా ఇదవుతుంది. దానివల్ల మనము బాగా, అందుకే నీళ్ళు తిన్న తర్వాత లాస్ట్కి ఒక 10 నిమిషాలు వెయిట్ చేసి అలా ఒక 1/2 లీటర్ నీళ్ళు కొద్దిగా సిప్ చేస్తూ తాగొచ్చు. యాక్చువల్గా తిన్న తర్వాత వెంటనే తాగకూడదు. ఒక 1/2 అవర్ తర్వాత 1 అవర్ తర్వాత 1 లీటర్ నీళ్ళు కొద్ది అబ్జర్వ్ చేసి తాగాలి. రోజుకు నీళ్ళు 4 నుంచి 5 లీటర్లు అవసరం. కనీసం 3.5 లీటర్లు అయితే గ్యారంటీగా మెయింటైన్ చేయాలి. అంతకంటే తక్కువ చేస్తే మీ పేగులు వేడెక్కిపోయి గ్యాస్ ఫామ్ అయ్యి గ్యాస్ ట్రబుల్ ఎక్కువైపోతుంది. అందుకే మీ గ్యాస్ ట్రబుల్కి పొద్దునపూట చిట్కాయ ఏంటంటే ఒక తమలపాకు, ఒక వెల్లుల్లిపాయ రెబ్బ, కొద్దిగా వామ, బాగా దాంట్లో కొంచెం ఉప్పు రవ్వ వేసుకోకపోండి, అది అనవసరం. ఒకవేళ మీకు అలా వేసుకోండి. ఎందుకంటే సోడియం అనేది కూడా బాడీలో కొన్ని పనికిమాలిన బ్యాక్టీరియా చంపే అవకాశం ఉంటుంది, ఎలర్జీని. అందుకే బాగా నమిలి కొద్దిగా నీళ్ళు సిప్ చేస్తూ తాగండి, ఆకంతా నమిలేసి. అలా మీరు ఒక వారం రోజులు చేయండి. మీ గ్యాస్ ట్రబుల్ ఎంత ఫ్రీగా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఎప్పుడన్నా ఇంట్లో ఫ్రిడ్జ్లో ఒక 4 తమలపాకులు పెట్టుకోండి. ఎప్పుడన్నా రాత్రిపూట కడుపు నొప్పి వచ్చి గ్యాస్ ట్రబుల్ అయ్యి ఏదో ఉబ్బరంగా ఉన్నప్పుడు ఒక తమలపాకు, వెల్లుల్లిపాయ, ఇంత వామ వేసుకొని నమిలి తాగండి. మీకు డాక్టర్ అవసరం పట్టదు. కడుపు క్లీన్ ఉంటుంది. మార్నింగ్ లేచే వరకు మంచి అలా ఫ్రీ అయిపోతుంది మోషన్. మీకు పేగు క్లీన్ ఉంచుకుంటే మీ శరీరం అవయాలు హ్యాపీగా ఉంటుంది, ఏ టెన్షన్ ఉండదు. మీకు డాక్టర్లతో పని ఉండదు. మెడికల్ పోయి ట్యాబ్లెట్ వేసుకోవాలి, కడుపు నొప్పి ట్యాబ్లెట్, రకరకాల ట్యాబ్లెట్ పెట్టుకొని వాడుతుంటారు. వాటిలో ఉన్న కెమికల్స్ పేగుల్ని పాడైతే పేగులు కొరికేస్తాయి. యాసిడ్, ఒక రకమైన యాసిడ్ అది, కెమికల్స్ అనేటివి అంతా పేగుని తినేస్తాయి లోపల. పేగుకు అల్సర్ పుండ్లు, గ్యాస్ ట్రబుల్ వల్ల అల్సర్ పుండ్లు ఇవన్నీ వచ్చేస్తాయి. అందుకే మీరు జాగ్రత్తగా గ్యాస్ ట్రబుల్ని పడగొట్టుకునే విధానంగా రోజుకి ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, 2 సార్లు మోషన్ అవ్వాలా చూసుకోండి. పేగు క్లీన్ ఉండండి, చూసుకోండి. ఇంకోటి ఏంటంటే మీకు మార్నింగు అన్నం మీరు 8-9 గంటలకు తిన్నారనుకోండి, మధ్యాహ్నము మీరు డ్యూటీని ఉంటారు కాబట్టి 1-2 మధ్యలో తింటుంటారు. అప్పుడు మీరు ఫుడ్ని లైట్ ఫుడ్, ఒక మీల్ ఎట్లుండాలంటే మీల్స్ ఒక రకంగా ఒక కప్పే తీసుకెళ్ళండి. మామూలుగా పెట్టుకోండి, ఎక్కువ పెట్టుకోకండి. ఎక్కువ తింటే నిద్ర వచ్చేస్తుంది, మీరు చేసే పని కూడా హుషారు ఉండదు. తగినంత తింటే మీ పేగులు అనేటివి నార్మల్గా పనిచేస్తాయి. పేగుల్లో మనం తినే వస్తువు 70% కంటే ఎక్కువ తినకూడదు. ఏ ఫుడ్ అయినా మనం కొంచెం 30% ఖాళీ ఉంచాలి. అప్పుడే పేగులకు వర్క్ అనేది చాలా అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు మనకు లివర్ కూడా పనితనం తగ్గుతుంది. లివర్ కూడా హోంవర్క్ అది లోపల చేయడం వల్ల. అందుకే చాలా జాగ్రత్తగా ఈ పేగుల్ని చాలా క్లీన్ ఉంచుకోవాలి. అందుకే మనకు అల్సర్ పుండ్లు కానీ అల్సర్ కానీ వేడి ఎక్కువైతేనే ఇవన్నీ వస్తాయి. ఆ వేడి రాకుండా అంటే నీళ్ళు 1 గంటకు ఒకసారి ఒక చిన్న గ్లాస్ వాటర్ తాగుతుండాలి. ఒక మినిమం 300 నుంచి 400 ml వాటర్ తాగుతుండాలి ఎవ్రీ 1 అవర్కి ఒకసారి.
అప్పుడు మీరు రాత్రి పడుకునే వరకు ఒక 8-10 గంటల లోపల మీకు 4 లీటర్ల వాటర్ అయిపోతుంది ఈజీగా. బాడీ అంత హెల్తీగా ఉంటుంది. గ్యాస్ ట్రబుల్ రాదు, బాంబులు రావు. 10 మంది ముందర బాంబులు ఇస్తే స్మెల్, ఇవన్నీ బ్యాడ్ స్మెల్. తినే వస్తువులు కూడా చాలా ఇంపార్టెంట్. ఫైబర్ ఫుడ్ బాగా తీసుకోవాలి. పొట్టున్న ధాన్యాలు కానీ, ఆకుకూరలు కానీ, పళ్ళు కానీ చాలా శుభ్రంగా చేసుకొని వండుకొని తినాలి. ఇప్పుడు బయట ఫ్రై ఫుడ్ తిన్నామనుకో, ఆయిల్ బేస్ ఉంటుంది, మసాలాలు ఉంటాయి, కారం, ఉప్పు, ఏవో నల్లుప్పు, ఆవు ఉప్పు, ఈ ఉప్పు, ఏవో రకరకాలు మిక్స్ చేసి అడ్డమైన కెమికల్ లిక్విడ్ కలర్స్ వేసి బిర్యానీల్లో కానీ మాంసాహారాల్లో కానీ ఆ ఫ్రై పాలక్ పన్నీర్ అని చెప్పి అది ఏమంటారు మసాలా పన్నీరు, పన్నీర్ బటర్, ఇలా కెమికల్స్ ఉంటాయి రెడ్. ఆ రెడ్ కలర్ చూడండి, మనం చేతికి అంటుకున్నప్పుడు కాసేపు కడుగుతో కూడా పో, లిక్విడ్ వేస్తే కానీ పో, కొన్నిసార్లు ఎర్రగా ఉంటాయి ఫింగర్లకు తిన్నప్పుడు. పన్నీర్ బటర్ మసాలా, మైదాతో చేసిన పులకాలు, ఇవన్నీ కూడా పేగులు అరగనీయవు. అందులో ఫైబర్ ఉండదు. పేగులకు ఆ కలర్ అతకపోయి లేయర్స్గా మొదలై ఆ పేగులో అబ్జర్వేషన్ తగ్గిపోతుంది. ఆ కలర్స్, ఫుడ్ కలర్స్ ఉంటాయి కదా, అవన్నిటి మొత్తం లోపల పేగులకు ఒకే రోజులో వెళ్ళిపోవు. మనం ఇక్కడ చేతులకి ఏదో హ్యాండ్ వాష్కి ఏదో వాడడం వల్ల అది వెళ్ళిపోతుంది. లోపల నువ్వు ఆ హ్యాండ్ వాష్ని మింగలేవు కదా, సబ్బులు, నురుగులు, షాంపులు వేయలేవు కదా దాన్ని పోగొట్టుకోవడానికి. తిన్న వస్తువే అది అక్కడే పేరుకపోతుంది. పేగు పేరుకపోవడం వల్ల బాగా పేగు అనేది ఒక రకమైన గట్టిగా ఏర్పడి అది మెత్తదనం కోల్పోతుంది, అబ్జర్వేషన్ తగ్గిపోతుంది. దాంట్లో ఉండే స్పాంజ్లాగా అబ్జర్వేషన్ ఉండాలి. తిన్న వస్తువు ప్రతిదీ ఎంజైమ్స్ అన్నీ కూడా అబ్జర్వ్ జరగాలి. అబ్జర్వ్ జరగకపోతే పేగులు పాడైపోతాయి. అప్పుడు పర్ఫరేషన్ అంటే ఏం తెలుసా? పేగుకి చిల్లులు పడడం, సన్నగా సూది దారం అంతా మందము, పెద్ద పెద్దగా చిన్న చిన్న రంధ్రాలు పడి అప్పుడు ఏమవుతుంది? పేగు అది మందం, దాని ఉన్న డెన్సిటీ తగ్గిపోయి అంత బోల్స్ పడి అక్కడక్కడ పడతాయి. కొలను పెద్ద పేగుల్లో కూడా రంధ్రాలు పడే అవకాశాలు ఉంటాయి ఈ ఘాటైన ఫుడ్ల వల్ల. అప్పుడు ఏం చేస్తారు? కడుపు నొస్తుంది అంటావు, మళ్ళీ పోయి వాటి కుట్లు, స్టిచ్చింగ్ వేయించుకొని లివర్ గ్యాస్ట్రాంట్రాలజీ డాక్టర్లు లేదా జనరల్ సర్జన్ వీళ్ళతో వెళ్ళి మళ్ళీ పేగులో కుట్లు వేయించుకోవాలి. దాన్నే ఇంటెస్టైన్ పర్ఫరేషన్ అంటారు. పేగులో పర్ఫరేషన్, మీకు పర్ఫరేషన్ అయింది అని చెప్తారు డాక్టర్లు. స్కాన్ చేయగానే అట్లా పేగుకు చిల్లులు పడ్డాయి, అవి 1 పడవచ్చు, 2 పడవచ్చు, 10 పడవచ్చు. అప్పుడు లాస్ట్కి ఏం చేస్తారు డాక్టర్లు? ఫుడ్ అవాయిడ్ చేయించేస్తారు. ఒక మిల్క్, ప్రోటీన్ మిల్క్ లాంటివి ఐవి ఫ్లూయిడ్ ద్వారా ఎక్కిస్తారు. మనం తింటున్నప్పుడు కూడా మనం తినే వస్తువులు, ఘాటు వస్తువులు తినకూడదు. కొన్ని రోజుల పాటు ఆ పేగు చిల్లులు పడితే కనుక మినిమం 2 సంవత్సరాల పాటు నోరు కట్టేసుకొని లిక్విడ్ టైప్లో అనేది తాగాలి. ఆ పేగుల్లో కుట్లు పడ్డా కానీ కొన్నిసార్లు లీకేజ్ అవుతుంటాయి. ఆ లీకేజ్ అయి తిన్న వస్తువు మలంగా ఆ పేగుల నుంచి లోపల సంచిలోకి వచ్చేస్తుంటాయి. అప్పుడంతా మలమంతా లోపల పోయి కడుపుని పాడు చేస్తుంటారు. అప్పుడు మనిషి చనిపోయే చనిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటాయి. అందుకే చాలా జాగ్రత్త. గ్యాస్ ట్రబుల్ మెయింటైన్ చేసుకోవాలంటే తిన్న పదార్థాలని చాలా జాగ్రత్త, ఏం తింటున్నాం, ఏం తినకూడదు అనేది ఆలోచన. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చాలామందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్స్ అసలు ఎవరు చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని ఇంకా 10 మందికి హెల్ప్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి నన్ను ప్రోత్సహించండి. ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాను. థ్యాంక్ యూ.